నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ గత 3 ఏళ్లుగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఎలాంటి విషయాలు వినాలనిపిస్తుందో అది పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలా మెలగాలి, ఎలా మెలుగుతుంది, ప్రజల ఆకాంక్షలను అంటే వాళ్ళ నీడ్స్ని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తీరుస్తుందా లేదా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కన్జ్యూమర్స్ హక్కు అంటే ఇంట్లో ఉండాలి, ఇల్లు కొనుక్కోవాలి అనే కస్టమర్ బేస్ని సాటిస్ఫై చేయడానికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ కన్జ్యూమర్స్, మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్, వాళ్ళు కలలు చెదిరి తమను తాము ఇన్ఫీరియర్గా ఫీల్ అయి ఒక ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయలేని దుస్థితిలో మనము ఉన్నాము, ఉంటాము, ఉండిపోతాము అనే ఫీలింగ్ వచ్చేంత రిగ్గింగ్ జరిగింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని మనము మన స్టైల్లో విశ్లేషణ చేసి ఒక్క ఫ్లాట్పై వాళ్ళు ఎంత ప్రాఫిట్ కొట్టేస్తున్నారు అనే విషయాన్ని మీ అందరికీ సుస్పష్టంగా, ఎస్పెషలీ హై రైజెస్పై మనం జరుగుతున్న క్యాంపెయిన్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మన ఛానల్ 3 ఏళ్ల వెనుక నుంచి ఈ హై రైజెస్ని టార్గెట్ చేసి అసలు ఈ హై రైజెస్ హైదరాబాద్కి అవసరమా అనే ఒక కాన్సెప్ట్ నుంచి హై రైజెస్లో జరుగుతున్న తప్పిదాలు, మోసాలు, బహిరంగంగా చేసే ప్రకటనలు, వీటిపై ఉక్కుపాదం మోపి మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాము. దాని ఫలితాలు మీరు 3 ఇయర్స్లో చూస్తూనే ఉన్నారు. నంబర్ 1 స్పాట్లో హై రైజెస్ పతనం మనం చూడొచ్చు, కళ్ళారా చూడొచ్చు. ఇది కావాల్సిందే, కానీ చాలా త్వరగా అయిపోయింది. చాలా త్వరగా కావడానికి కారణం ఈ ఇండస్ట్రీలో ఒక శానిటీ లేకపోవటం, ఒక పవిత్రత లేకపోవటం. ప్రతి ఒక్కడు ఎకరన్నర 2 ఎకరాలు ఉన్నోడు ఒక 200 ఫ్లాట్లు కట్టి అమ్మొచ్చు అనే ఒక గట్టి డిసిషన్కి వచ్చేసి ప్రతి ఒక్కడు టైర్ 1 బిల్డర్ లాగా తన ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసి అసహ్యంగా అమ్ముకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దాన్ని అడ్డుకట్ట మన ఛానల్ వేస్తూనే ఉంది. మన ఛానల్ మీరు చూస్తే దాదాపు 19,000 సబ్స్క్రైబర్ బేస్కి చేరుకుంటుంది స్లోగా. నేను ఎప్పుడు నా ఛానల్ని అవుట్ ఆఫ్ ది వే ప్రమోట్ చేసుకొని నా గొప్పలు చెప్పుకోలేదు. కానీ నా పాత వీడియోలు రియల్ ఎస్టేట్ మార్గదర్శకపు సూచనలు అంటే సూచికలు. నా వీడియో చూస్తే మీకు గ్యారంటీ రియల్ ఎస్టేట్లో రాని డౌట్లన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు చాలా టాక్టికల్గా ప్రతి ఒక్క మనిషిని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో పెట్టేవాళ్ళు. అంటే రియల్ ఎస్టేట్కి అడ్డు అదుపు ఎవరూ లేకుండా ప్రతి ఒక్కరిని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సేల్స్లో ఇన్వెస్ట్ చేసి దీంట్లో మీకు బాగా కమిషన్లు వస్తాయని చెప్పి ఒక 5 లక్షల ప్లాట్కి ₹1,00,000, 1,50,000 కమిషన్లు కూడా ఇచ్చారు.
అంటే 5 లక్షల ప్లాట్కు నియర్లీ 20-25% ఏజెంట్ కమిషన్. దీనికి కక్కుర్తిపడి ఎవరు రియల్ ఎస్టేట్లో ఎడ్యుకేషన్ అనే ఒక థీమ్ని ఎవరు తీసుకురాలేదు. యూట్యూబ్ లాంటి పవర్ఫుల్ మీడియం ఉన్న ఎవ్వరూ ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా నోరు మెదపలేదు. ఎందుకంటే ఒక ప్లాట్ అమ్మితే 1.5 లక్ష కమిషన్, ఒక ఫ్లాట్ అమ్మితే 3-4 లక్షల కమిషన్ మినిమం. అంటే ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చే ఇండస్ట్రీలో ఎవ్వరూ వ్యతిరేకంగా వీడియోలు వేసి నోరు పండిన వాళ్ళు ఎవరు లేరు. అంటే సున్నం లేకుండా తమలపాకు పుచ్చుకొని నోరెర్ర చేసిన ఛానల్ మనదొకటే. దీనికి నేను చాలా సాక్రిఫైసెస్ చేశాను. నా టైం కాకుండా, నా ఎనర్జీ కాకుండా, నా హెల్త్ కాకుండా, నా పర్సనల్ లైఫ్ కాకుండా. అంటే ఈ ఇండస్ట్రీలో జరిగే వింతలు విశేషాలు చాలా సీక్రెటివ్గా ఉంటాయి. నేను ఇండస్ట్రీ కాదు మీ అందరికీ చెప్పిన. నా దగ్గర ఒక సైకిల్ కూడా లేదు, మా ఇంట్లో సైకిల్ కూడా లేదు. నేను బిలో మద్దతు తరగతి వ్యక్తిని. ఈ ఇండస్ట్రీకి నాకు ఏ సంబంధం లేదు. ఇలాంటి నేపథ్యంలో నేను ఒక ఇండస్ట్రీని నా భుజాలపై మోసుకొని దాన్ని ముంచేయాలి అంటే అంత ఈజీ పని కాదు. నాకు అది ముందే తెలుసు. కనుక నేను కొన్ని ఇన్నోవేటివ్ ఈ క్యాల్కులేషన్ టెక్నిక్స్ని నేను ఇంట్రడ్యూస్ చేసి మీ అందరినీ ఒప్పించి అంటే వేల వీడియోలు పట్టాయి నాకు మీ అందరినీ కన్విన్స్ చేయడానికి. అయితే ఈ రియల్ ఎస్టేట్లో అనీవన్ గ్రోత్, ఎస్కలేటెడ్ గ్రోత్ వల్ల ఎవరూ లాభపడింది లేదు. నేను ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా. అసలు ఈ గ్రోత్కు స్టేట్కు ఏమైనా సంబంధం ఉందా అని గమనిస్తే స్టేట్ చచ్చుబడింది, రియల్ ఎస్టేట్ పెరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ అంటే ఇల్లాజికల్, అన్సైంటిఫిక్ వే ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లేదు, కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అన్ని మెటీరియల్స్ రాజస్థాన్లో లభిస్తాయి. అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది లాజికల్. ఇక్కడ మనం తెలంగాణ తీసుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి తగిన కస్టమర్స్ లేరు, అంటే ఎంప్లాయ్మెంట్ లేరు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా వృద్ధిలోకి వచ్చింది. అంటే చాలామంది మరి రాజస్థాన్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు, అయినా అన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రా మెటీరియల్ అంతా అక్కడ రెడీ అవుతుంది కదా, మరి దానికి దీనికి పోలిక ఏమి అంటే ఈ అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయవచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్, పెయింట్స్ కానివ్వండి, బండలు కానివ్వండి, ఇతర కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ తయారవుతాయి. ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేయవచ్చు. కానీ హైదరాబాద్లో కట్టిన హైరైజ్ ముక్కలు చేసి అది పూణేలో ఒక భాగము, గుర్గాంలో ఒక భాగము, బెంగళూరులో ఒక భాగము, చెన్నైలో ఒక భాగము, అమరావతి ఒక భాగము వేయలేము. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ట్రీస్ విచ్ సప్లై రా మెటీరియల్ టు ఏ పర్టికులర్ ఇండస్ట్రీ అండ్ ది కన్సంప్షన్ ఇండస్ట్రీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇక్కడ కడుతూ ఉన్నారు, కానీ దానికి రా మెటీరియల్ ఎవరు? కన్స్యూమర్స్, అంటే ఫ్లాట్ కొనుగోలుదారులు, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఈ రెండూ లేకుండా నువ్వు విచ్చలవిడిగా వందలాది 30-40 అంతస్తుల భవనాలు కట్టి ఒక భవనంలో 220 ఫ్లాట్లు మినిమం కట్టి
అమ్ముతున్నావు అంటే ఇది మూర్ఖుడు చేసే పని కాకుండా ఇంకేమంటారు దీన్ని? మీరు చూడండి, మన హైపర్ గ్రోత్ ఎన్ని అనర్థాలు తెచ్చిందో, దేశవ్యాప్తంగా దీని ప్రభావాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా మందిని ట్రాప్ చేసేసింది. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ట్రాప్ చేసింది, వర్కర్స్ని కూడా ట్రాప్ చేసింది. అంటే వర్కర్స్ ఏమనుకున్నారంటే ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది, మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని ఆల్మోస్ట్ తెలంగాణలో వచ్చి సెటిల్ అయ్యే మూడ్ క్రియేట్ చేసింది. అలాగే తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా బురిడి కొట్టించింది. ఇక్కడ ఇండస్ట్రీ ఇది రియల్ ఎస్టేట్ గ్రోత్ చూసి కన్స్యూమింగ్ కెపాసిటీ చూసి చాలా ఇండస్ట్రీస్ తన కెపాసిటీని పెంచుకున్నాయి. అవి సడన్గా చచ్చుబడే సమయం వచ్చేసి దీనివల్ల ఆర్థిక నష్టము, ఎంప్లాయ్మెంట్ పరంగా నష్టము చాలా తీవ్రంగా వేరే స్టేట్స్ ఎదుర్కొంటున్నాయి. అంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పతనము అది వేరే స్టేట్స్ అనుభవిస్తున్నాయి. ఎకనామిక్స్లో చాలా ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక సూత్రం ఇది: మీ గ్రోత్ అనీవన్ ఉన్నప్పుడు ఎవడు కేర్ చేయడు. అంటే మీ అడ్డగోలుగా పెరుగుతుంటే అడ్డగోలుగా సప్లై చేస్తారు, అది కాకుండా క్రెడిట్ కూడా ఇస్తారు. వన్స్ దట్ స్టాగ్నేట్స్, ఆ ఇండస్ట్రీ స్టాగ్నేషన్కి వచ్చిందంటే అప్పులు ఇవ్వరు, తమ ఇండస్ట్రీ సామర్థ్యం కూడా తెగొట్టుకుంటారు టు సేవ్ కాస్ట్. అంటే ఒక ఇండస్ట్రీ ఒక పాత్లో అంటే స్లోగా గ్రో అయినప్పుడు ప్రతి పార్టిసిపెంట్స్ ఆచితూచి స్లోగా గ్రో అవుతాడు. కానీ మన గ్రోత్ సడన్గా ఎస్కలేట్ అయినప్పుడు సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు అన్నిటిపై ప్రభావం చూపింది. అది వేరే స్టేట్స్ పై కూడా ప్రభావం చూపింది. అంటే ఒక్క స్టేట్లో జరిగిన దుశ్చర్య వల్ల దేశం మొత్తం సర్వనాశనం అయింది. ఇవాళ మీరందరూ ఆశ్చర్యపోయే ఒక డేటా మీకు చూపిస్తాను. చాలామంది నేను మనకు ఎకరా కౌలు ఎంత వస్తుంది, మనకు రైతు బంధుతో సహా 2 పంటలు వేసిన ఒక రైతుకు సంవత్సరానికి ఎకరంపై 60,000 ఆదాయం లేదు, ఇంక్లూడింగ్ రైతు బంధు. అదే ఎకరం భూమి ఒక 20-30 లక్షలకు ఎవరైనా తీసుకుంటే 30 లక్షలకు తీసుకుంటే 30 × 2 60 ఏళ్ళు పడుతుంది ఆ డబ్బు మనం మళ్ళీ రాబట్టడానికి. 50-60 వేల నికర ఆదాయం ఎకరంపై ఉంటే దాని మనం ఎకరానికి ఖర్చు పెట్టిన డబ్బు రికవర్ చేసుకోవడానికి ఆ ల్యాండ్ కాస్ట్ × 2, ఎందుకంటే 50,000 సంవత్సరానికి × 2 వేసుకుంటే ఒక 20 లక్షల భూమి కొంటే 40 సంవత్సరాలు పడుతుంది, 30 లక్షల వేసి భూమి కొంటే 60 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రాక్టికల్ యూటిలిటీ 7 years దాటకూడదు. అంటే 7 ఏళ్లలో తాను పెట్టిన డబ్బు రికవర్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 40 ఏళ్ళు 60 ఏళ్ళు పడుతుంది. అంటే ఇది ఏం చెప్తుందంటే వ్యవసాయ భూమి ధరలు కృత్రిమంగా పెంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే పట్టణీకరణ బాగా పెరిగి ఈ భూములకు తామనుకున్న 20 లక్షలు వస్తాయి అనుకుంటారు. కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రాపర్టీ ఏమి, అది 50 నుంచి 60 వేలు ఇవ్వగలదు. అంటే 5 నుంచి 6 లక్షలకు మించకూడదు ఒక ఎకరా. కానీ ఇక్కడ 20 నుంచి 30 లక్షలు ఉంది, అంటే 40 నుంచి 60 ఏళ్ళు పడుతుంది. సో ఈ పిచ్చి లెక్కలను మనం హైలైట్, సింపుల్ 7వ క్లాస్ పిల్లగాడు కూడా ఇది చేయొచ్చు. కానీ దీన్ని అంతా విస్మరించి 20 lakhs 30 lakhs అనేది కామన్ అన్నట్టు అందరూ అనుకుంటుంటే నాకు నవ్వొస్తూ ఉంది. అందుకోసం నిన్న ఆ వీడియో చేశాను. అయితే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ సిటీ వస్తుంది, గూగుల్ యొక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, అమెజాన్ డేటా సెంటరు, AWS సర్వీసెస్. రేవంత్ రెడ్డి AWS కాదు,
జనరల్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఇవాళ మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రి ఒక టీచర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పిండంటే, ఆయన హార్వర్డ్కి పోయి ఆయన క్లాసులలో కూర్చున్నాడట. హార్వర్డ్కి పోయి ఏం చెప్తారు అని చూడడానికి పొద్దున 9 నుంచి 5 వరకు కూర్చున్నాడు. నయ్యం ఇంకా కూకున్నాడు అంటలే, కూర్చున్నాడట. కూర్చొని నిన్నాడట. ఏం లేదట. వారం కూర్చున్నాడట. ఏం లేదట. ఇక్కడ ఉంటే ఏమైనా అర్థమవుతుంది. అయినా సడన్గా హార్వర్డ్కి పోయి కూర్చునే అవసరం ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ హార్డ్వేర్, మన రాష్ట్రంలో హార్డ్వేర్ సరిగ్గా చేసుకుంటే అక్కడ హార్వర్డ్కి పోయే స్థాయి మనది. కానీ బేసిక్ ఇంగ్లీష్ రాదు, వాడు చెప్పింది మీకు అర్థం కూడా అయిందని నాకేం గ్యారంటీ లేదు. అంటే నేను అనవసరంగా విమర్శిస్తలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, నేను హార్వర్డ్కి పోయినా, ఆడ కూర్చుంటే ఏం అర్థం కాలే. నువ్వు కూర్చున్నా అనగానే ఇంకా అర్థమైపోయింది నీకేం అర్థం కాలేదని. కనుక ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, ఒక పెద్ద కాన్ఫరెన్స్కి పోయి ఒక ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేసుకుంటా, ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అని తెలుసుకోకుండా ఒక స్పీచ్ ముగిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఏఐ కోసం 200 ఎకరాలు కేటాయించిన మహామనిషికి బేసిక్ టర్మ్స్ తెలియవు, ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్ తెలియవు. నేను తప్పంటలేను, మీరు ఇంగ్లీష్లో ఇవ్వకండి, తెలుగులో ఇవ్వండి, ఏం తప్పులేదు, ఏమీ తప్పులేదు. పక్కా తెలుగులో మాట్లాడండి. కానీ ఆ తెలుగు కూడా కూసుంటా ఎడవయినావు, ఎడకెళ్ళి వచ్చినావు, తొక్కుకుంటా పోతా, నేను ఎడకెళ్ళి వచ్చిన జెడ్పిహెచ్ జిల్లా పరిషత్ కాడి నుంచి తొక్కుకుంటా పైకి వచ్చిన, నొక్కుంటూ వచ్చిన. మన జగన్ అయితే, జగన్ ఇక్కడ ఉంటే నేను నెమరుకుంటూ వచ్చిన, ముద్దులు పెట్టుకుంటూ వచ్చిన అంటుండే జగన్. కానీ లక్కీ రేవంత్ రెడ్డి ఉన్నందుకు నేను తొక్కుకుంటా వచ్చిన. అంటే ఈ భాష వాడేటోళ్ళు నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకుంటారు అనేది నాకు అర్థం కాని విషయం. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగును ప్రోత్సహిస్తే చాలా మంచిది. తెలుగులో స్పీచెస్ ఇస్తే అది కొద్ది కూర్చుంటా, లేస్తా, కూకుంటా అనకుండా కూర్చుంటా అంటే వచ్చే నష్టం ఏం లేదు. అంత తెలంగాణ తనం అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే ఆయన గొప్పలు చెప్పుకునే తెలంగాణ ఈ సంవత్సరం ఏం చేసింది అనేది మనము ఒకసారి విశ్లేషించుకుంటే తెలంగాణ స్థాయి దేశంలో ఎక్కడుంది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక రాష్ట్రం యొక్క పురోగతి ఏ విషయాలను బేరీజు వేసుకొని ఎవరైనా చూస్తారు అని మనం చూస్తే, ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్, పట్టణీకరణ కాదండి. మనం ఎక్కడ పప్పులో కాలేసామంటే మనం పట్టణీకరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి బిల్డింగ్లు కట్టేసినాం. దీన్ని మనము గ్రోత్ అన్నాం. దీన్ని జీడిపి తీసుకుపోయి, అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జీడిపి తీసుకుపోయి మన రాష్ట్ర జీడిపిలో కలిపిన. అంటే షైనింగ్ తెలంగాణకి ఏమి నిదర్శనం అంటే డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్ మనం చూపించి హైదరాబాదు అమెరికన్ సిటీస్ కన్నా తీసిపోలేదు అని చూపించే ప్రయత్నం మనం చేస్తాం. అందరూ నమ్ముతున్నారని గట్టి నమ్మకం వచ్చి ఇక్కడ గ్లోబల్ సమిట్ పెట్టి దాదాపు 200 కోట్లు నీళ్లపాలు చేసి ఇవాళ ఏం సాధించారు అని మనం తెలంగాణ ప్రభుత్వానికి అడిగితే వాళ్ళు చెప్పరు. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకు అంటే లెక్కలు చెప్తున్నాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. మీకోసం నేను తెలుగు ఎంత కష్టపడి చెప్తున్నది అప్రిషియేట్ చేయాలి. నీవు మెల్ల చెప్తున్నావు, నువ్వు ఆగి చెప్తున్నావు. నా స్క్రిప్ట్ చదవ చాలా సన్నాసులకు తెలియదు. నేను స్క్రిప్ట్ చదవకుండా గంటసేపు మాట్లాడుతాను. నా మాతృభాష కన్నడ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడతా. ఎందుకంటే ఈ మట్టి నాకు అన్నం పెట్టింది కనుక, దాంట్లో తెలుగులో స్పష్టత ఉంది కనుక నేను ఇంత స్పష్టంగా మాట్లాడి 19,000 నాటు తెలుగు సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాను. నా తెలుగు ద్వారా
ఆంధ్ర తెలంగాణ ప్రజలను మెప్పించి నేను ఈ ఛానల్ని నిలబెట్టగలుగుతున్నా. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫిగర్ చెప్తా. దీంతో మీరు అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలన్నా మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, దాని స్థితిగతులు ఏమి, మీకు ఇదొక్క చిన్న ఫిగర్ చెప్తా. ఎందుకు ఇదెందుకు తెలంగాణలో అంటే హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణలో ఉన్న స్థితిగతులను బట్టి ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గ్లోబల్ పెట్టుబడులు వస్తున్నాయనే ఒక అంటే గాలి మాటలకు బలై ఇంత పెద్దగా గ్రో అయింది. అంటే 3.5 లక్షల ఖాళీ ఫ్లాట్లు ఉండడానికి కారణం ప్రభుత్వము ఇండస్ట్రీలు చెప్పిన గాలి మాటలకి ఇండస్ట్రీ బలైంది. ఇక్కడ వింతేమంటే కస్టమర్స్ ఎక్కువ మంది బలి కాలేదు, ఆ ఇండస్ట్రీ బలైపోయింది. అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బలైపోయింది. దానికి కారణాలు ఇప్పుడు మనము ఒక చిన్న ఫిగర్స్ వచ్చినాయి, అది చూడండి మీకు తెలిసిపోతుంది. 25, 26, 25, 26 2025, 26 కాను ఇప్పటి వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవి ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత మీరు తలెక్కడ పెట్టుకుంటారో, ఎగిరి గంతేస్తారో, ఏరికి గంతేస్తారో మీరే నిర్ణయించుకోండి. 25, 26 గాను మహారాష్ట్ర దాంట్లో 70% వెనుకబడిన కరువు జిల్లాలు, దాదాపు 40% అయితే కరువు, ఒక అంటే 60% అంత రూరల్ సెటప్ ఉంటుంది. అటువంటి మహారాష్ట్ర మీసాలు మెలేసి మళ్ళీ ఆ స్విట్జర్లాండ్కి పోయి తమాషాలు చెయ్యని మహారాష్ట్ర పోయినా చాలా నార్మల్గా తిరిగి వస్తారు వాళ్ళు. ఇక్కడలాగా హార్వర్డ్లో పోయి పొద్దున కూక్కొని సాయంత్రం దాకా ఏం చేస్తారో తెలియదు, కానీ సాయంత్రం బయటకు వచ్చి వారం దాకా కూక్కొని ఏం అర్థం కాలే అని వచ్చే పర్సన్ మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్నాడు. మన బతికేందో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాని ఫిగర్ చెప్తా. 18,418 కోట్లు, 18,418 crores మహారాష్ట్రలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దీంట్లో సాఫ్ట్వేర్ చాలా తక్కువ. పూనా ఏరియాలో కొద్దిగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తప్ప, అంటే పెట్టుబడులు తప్ప చాలా తక్కువ సాఫ్ట్వేర్, మోస్ట్లీ ఇండస్ట్రీస్. మనము నెక్స్ట్ కర్ణాటకకు వద్దాం. ఇది 2వ స్థానంలో ఉంది. 12,939 కోట్లు, 12,939 crores. దీంట్లో ఐటీ రంగంలో పెట్టుబడులు ఎక్కువ. 18,000 కోట్లు మహారాష్ట్ర, 12,939 కోట్లు కర్ణాటక. గుజరాత్, మోదీ మీసాలు మేలేసే గుజరాత్ 5,713 కోట్లు ఎఫ్డిఐ. ఢిల్లీ, మన చిలిపి ఢిల్లీ 6,182 crores ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఢిల్లీ. ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ ఘోరంగా ఉంది, ఆశ్చర్యపోతారు. ఇండియాలోనే పెద్ద స్టేట్ యొక్క ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఢిల్లీ తర్వాత తమిళనాడు 4,724 కోట్లు, తమిళనాడు 4,724 crores ఎఫ్డిఐ. నెక్స్ట్ హర్యానా 4,526 కోట్లు, 4,526 crores హర్యానా. తర్వాత తెలంగాణ ఎంతో తెలుసా? 2,253 కోట్లు. మహారాష్ట్ర 18,418 కోట్లు ఉంటే మనం 2,250 కోట్లు.
కర్ణాటక 12,939 కోట్లు ఉంటే మనం 2,255 కోట్లు. అంటే మనము తమిళనాడుకు కంపేర్ చేసుకుంటే తమిళనాడుకు సగం. వాళ్ళకి 4,500-700 కోట్లు వస్తే మన 2,200 కోట్లు. మరి తెలంగాణలో గ్లోబల్ సమిట్లు పెట్టి అందరికీ పీకల దాకా చికెన్ మటన్ తినిపించి పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఇన్విటేషన్ పంపిస్తే ఎవడొచ్చాడు, ఎవడు అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఏం సాధించారు, ఈ సాధించిన దానిపై ప్రపంచమంతా గర్వపడి ఇక్కడ డేటా సెంటర్లు పెట్టి ఇక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిపిస్తాము, జీసీసీలు అన్నీ ఇక్కడి నుంచే టాప్ జీసీసీలు అంతా ఇక్కడి నుంచే అని చెప్పడానికి ఏమైనా స్పైన్ ఉందా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, దీనికి ఏమైనా వెన్నుదండుగా ఏదైనా డేటా ఉంది అంటే ఈ డేటా 18,000 కోట్లు మహారాష్ట్ర పక్కకున్న సంకలున్న మహారాష్ట్ర, సంకలున్న కర్ణాటక, ఒకటి 18,000 కోట్లు, ఇంకోటి 13,000 కోట్లు తెస్తే మనం 2,000 కోట్లు 2,000 కోట్లు. దీనికి గర్వపడి జబ్బలు దలుచుకొని ఎకరా 270 కోట్లకు పోయి అసలు 270 crores బావడానికి మీకు కారణాలు తెలుసా అని గాలి బెదవాలంతా యూట్యూబ్లో వచ్చి వాగుతుంటే ఇనే దౌర్భాగ్యం మనకు కలిగింది. ఫ్యూచర్ సిటీ అని చెప్పి అసలు గ్లోబల్ సమిట్ అని చెప్పి ఇక నెక్స్ట్ మొత్తం న్యూయార్క్ న్యూజెర్సీ లాగా అయిపోతుంది అని చెప్పి డల్లాస్ అని చెప్పి ఒక ఆయన డల్లాస్ అని మొత్తం ముంచేసిండు వెస్ట్ హైదరాబాద్. వాన పడంగానే ఫస్ట్ కెమెరాలన్నీ మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ ఆదిక్కే పోతాయి. ఎందుకు పోతాయి? ఎందుకంటే నీళ్ళు ఎక్కడ ఇంకుతలేవు, డ్రైనేజ్ సిస్టమ్ ఘోరంగా ఉంది. వాన పడితే ఆఫీస్ నుంచి రావడానికి 3 గంటల సమయం పడుతుంది. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ దేని వల్ల జరిగింది అంటే కక్కుర్తి వల్ల జరిగింది, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి వేలాది ఫ్లాట్లు కోట్లాది రూపాయలకు అమ్మితే ఇవాళ దాని పర్యవసానం ఏమంటే వాళ్ళ కార్లు బోట్లు అయిపోయినాయి. ఇవి పక్కన పెడితే మీరు 200 కోట్లు వేసి గ్లోబల్ సమిట్ పెడితే 2,000 కోట్లు వచ్చినాయి. వాళ్ళు ఏ గ్లోబల్ సమిట్ మామూలు గ్లోబల్ సమిట్లు పెట్టి 18,000 కోట్లు, 13,000 కోట్లు, 5,700 కోట్లు, 6,100 కోటి, తమిళనాడు నియర్లీ 5,000 కోట్లు సాధించారు. మరి నేను చెప్తే మీకు అరగదు, మీకు హాజ్మోలా లాంటి న్యూస్ కావాలి. నేను ఎన్నేళ్లుగా చెప్తున్నా, ప్రాక్టికల్గా ఉండండి. తెలంగాణ మొత్తం కొలాప్స్ అయిపోయింది. జీసీసీస్ అంటే ఆఫీసెస్ తప్ప దీనివల్ల ఏ లాభం లేదని చెప్పిన. ఇక్కడ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ నోటికి 2-3 వచ్చినాయి టర్మ్స్. డేటా సెంటర్, జీసీసీ. డేటా సెంటర్ ఒకటేమో ఆఫీసు, ఒకటేమో నీళ్లు కరెంటు గుంజే ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక ఇన్వర్టర్. దానివల్ల నయా పైసా లాభం లేదు తెలంగాణకు, ఆంధ్రాకు కూడా లేదు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ నుంచి ఏం లాభమో ఆంధ్ర వాళ్ళే తమ నోరుతోనే ఒక 5 ఏళ్ళనే చెప్తారు. అమెజాన్ డేటా సెంటర్ ఇక్కడ ఉంది అని చాలా మందికి తెలియదు, ఉన్నా దాని ప్రభావం లేదు. ఎందుకు? అది నయా పైసా మనకు సంపాదించి పెట్టాడు. మొత్తం స్టేట్ని మింగేస్తుంది తప్ప, ఎలక్ట్రిసిటీ మింగుతుంది, వాటర్ని మింగుతుంది తప్ప అది మనకు ఒరగబెట్టింది ఏమీ లేదు. నేను అమెజాన్ డేటా సెంటర్ గురించి ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, స్పష్టత ఇస్తున్నా. ఈ డేటా సెంటర్ల వల్ల మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సిటీస్కి ఏ నయా పైసా లాభం లేదని చెప్పి అందరు జబ్బలు దాచుకొని జీసీసీ ఇంకా అమెజాన్ డేటా సెంటర్ అయిపోయింది. నిజమే, ఏదో గడబడి ఉంది అంటే జీసీసీకి షిఫ్ట్ అయిపోయింది. జీసీసీ వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎలా పెరుగుతుందో తెలుసా అన్నారు. ఏమా నేను జీసీసీ రహస్యాలు కూడా చెప్పిన. జీసీసీ అంటే ఏమి, అది 24 అవర్స్లో కూడా క్లోజ్ చేయొచ్చు అని చెప్పిన. మీరు 2-3 ఏళ్ళు ఆగండి, ఎన్ని జీసీసీ క్లోజ్ అయితే చూడండి. జీసీసీస్ ఎందుకు పెడతారంటే చీప్ లేబర్ ఎక్కడ ఉంటుందో అక్కడ జీసీసీ పెడతారు, ఎడ్యుకేటెడ్ చీప్ లేబర్ ఎక్కడ ఉంటుందో అక్కడ జీసీసీ పెడతారు. ఇప్పుడు ఏఐ వచ్చినాక ఈ జీసీసీ యొక్క ప్రభావం కూడా గ్లోబలీ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు వాళ్ళు ఈ ఏఐ యూజ్ చేసుకొని తమ సొంత కంట్రీస్లో కూడా జీసీసీస్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే అవసరమే లేదు.
అలాంటి పరిస్థితుల్లో రాబోయే 1-2 ఇయర్స్ జరుగుతుంది. ఇక్కడ ఏఐ కోసం 200 ఎకరాలు ఎవ్వడు తీసుకుంటలేడు. ఎందుకు తీసుకుంటలేడు? ప్రభుత్వం ఇన్సెంటివ్ ఉన్నాక ఏఐ ఇండస్ట్రీస్ అక్కడ ఎందుకు వస్తలేవు? ఒక్కటి కూడా ఒక శంకుస్థాపన ఎందుకు జరగలేదు అంటే దానికి కారణం వెయిట్ అండ్ వాచ్ త్రూ ఏఐ రావడం వల్ల ఈ ఈ డేటా ఇది చేయటం కానివ్వండి, ప్రాసెస్ చేయటం కానివ్వండి, టెక్నికల్ కాల్స్ హ్యాండిల్ చేయడం, ఇవన్నీ ఏఐ ద్వారా జరిగిపోతాయి. అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ కావాలి. దానికి విదేశాల్లో పెట్టి పోయి జీసీసీ పెట్టే అవసరం లేదు. అంటే ఇప్పుడు వచ్చిన జీసీసీ ఒక 2 సంవత్సరాల్లో మాయమైపోతాయి. మరి ఈ జీసీసీ బేసిస్ మీద రియల్ ఎస్టేట్ డెవలప్ అయిన పరిస్థితి ఏమి అంటే అగమ్య గోచరంగా మారుతుంది. అంటే మీరు డేటా కంపేర్ చేసుకోండి. 18,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ? మీరు ఎవరైనా అడగండి రేవంత్ రెడ్డి సార్, మరి మీరు ఇట్లా 200 కోట్లు పెడితే 2,000 కోట్లు కూడా రాలేదు, 2,000 కోట్లు రాలేదు. మరి మహారాష్ట్రకి 18,000 కోట్లు వచ్చినాయి, కర్ణాటకకు 13,000 కోట్లు వచ్చినాయి, గుజరాత్కి 6,000 కోట్లు వచ్చినాయి, మన పక్కకున్న తెలంగాణకు, తమిళనాడుకు 5,000 కోట్లు వచ్చినాయి, హర్యానాకు కూడా 5,000 కోట్లు వచ్చినాయి. మనకేం పుట్టింది? రిచెస్ట్ స్టేట్ అన్ని వసతులు ఉన్న స్టేట్ అని నువ్వు డబ్బా కొట్టుకుంటావు కదా, మళ్ళీ 2,000 కోట్లు ఎందుకు వచ్చినాయి? అది కూడా షేకి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, రాంగ్ ఫిగర్స్, గాలి మాటలతో తెలంగాణ రియల్ ఎస్టేట్ని నిలబెట్టడానికి ఇవన్నీ పుకార్లు సృష్టించి దానికి 300 ఫీట్ల రోడ్లు కూడా వేసి, అంటే డౌట్ రాకుండా ఈ ఏరియా డెవలప్ కాదు అంటారు కదా, అందుకోసం 300 ఫీటు రోడ్ వేసి దానికి రతన్ టాటా పేరు పెట్టి ఆయనను బద్నాం చేసి 2 రేడియల్ రోడ్స్ వేసి ఇచ్చిపెట్టేసి ఏఐసిటీ వస్తుందని చప్పట్లు కొట్టుకుంటే అయిపోయి అనుకుంటారు. కానీ ఈ ఫ్యాక్ట్స్ ఎప్పుడు రివీల్ అవుతాయో ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ చూపదా? వాళ్ళంతా చచ్చుబడిన దద్దమ్మల వాళ్ళు, మనలాగా కాదు కదా, వాళ్ళు కూడా పరిశీలిస్తారు కదా. మరి 18,000 కోట్లు పక్కకున్న మహారాష్ట్రకి ఎందుకు పోతున్నాయి, మన దగ్గర ఎందుకు వస్తలేవు? మహారాష్ట్ర వాళ్ళు మనకన్నా ఎడ్యుకేటెడా? కాదే. మన దగ్గర కుప్పలు తెప్పలుగా బీటెక్లు వెళ్తున్నారు కదా. మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు లేకుండా, వీళ్ళ టాలెంట్ యూజ్ చేసుకోకుండా వీళ్ళంతా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు అంటే అదే పాలసీ పారాలిసిస్, పొలిటికల్ కన్సిస్టెన్సీ లేదు. దానివల్ల తెలంగాణ అధోగతి పాలవుతుంది. ఇది మీరు గమనించండి. నేను చెప్పిన ఫిగర్స్ కాదు, చెక్ చేసుకోండి గూగుల్లో కొట్టి. ఎఫ్డిఐ ఫిగర్స్ మీ ముందర వచ్చేస్తాయి. ఇది కూడా కాకి ఫిగరే, ఇంకా తక్కువ ఉంటుంది ఇంట్లో ఉట్టిగా బయట చూపించడానికి. ప్రాక్టికల్ యూటిలిటీ ఆఫ్ ఎఫ్డిఐస్ దీనికి ఒక 30% తక్కువ ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, వ్యవసాయ భూముల పెరుగుదలకు కూడా లాజిక్ కావాలి. వ్యవసాయ భూముల్లో దానికి ధర రావాలంటే ఏటా నికర ఆదాయం ఎకరానికి ఎంత వస్తుందో దాని నుంచి మల్టిప్లై చేస్తే ఇన్ని 7 to 8 ఇయర్స్ లోపల ఆ డబ్బులు రావాలి, అయితేనే అగ్రికల్చర్ సస్టైనబుల్. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే మినిమం 40 నుంచి 60 ఏళ్ళ టైం పడుతుంది మనకు ఆ డబ్బులు రావడానికి. అటువంటి పెట్టుబడులు ఎవడు పెడుతున్నాడు? మన డబ్బు మనకు రావాలంటే 40 నుంచి 60 ఏళ్ళు పడుతుంది. ఇలాంటి పెట్టుబడులు ఎవరు సాహసించి పెడతారు? అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే హైదరాబాద్ సాగి RRR కాకుండా ఇంకో 4RRR, 8RRR ఇటువంటివి ఏమైనా వస్తాయేమో, దాని ద్వారా దాని లోపల భూమి వచ్చేస్తే ఇక మనం పండుగ చేసుకోవచ్చు అని చెట్టు కింద బీడీలు కాడుకుంటా గొంగడ వేసుకొని పాడుకున్నారు మొత్తం. ఎవడని లేపి అరే ఎవడో రింగ్ రోడ్ వస్తుందిరా అంటే ఏడొస్తుందిరా అంటే 60 కిలోమీటర్ల తర్వాత 60 కిలోమీటర్ ఇంకో 10 ఏళ్ళు ఆగుదాము, ఇట్లనే బీడీ దాకుండా కూర్చుందాము, అది మెల్లగా ఇంకో 4 రోడ్లు వేస్తాడు, అప్పుడు మనకు పండుగ ₹1 కోటి అమ్ముకోదామని బీడీలు కాచుకుంటా చెట్టు కింద చింత చెట్టు కింద కూర్చున్నారు మన జనాలంతా. నేను చెప్తే డైజెస్ట్ అవుతలేదు. ఇప్పుడు ఎఫ్డిఐ ఫిగర్ చెప్తుంది మన స్టేట్ ఎంత అధమ స్థితిలో ఉంది. కాబట్టి అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కండలు మీసాలు మెలేసే వాళ్ళంతా ఈ ఫిగర్ చూసుకొని మీరు ఎగిరి గంతేస్తారో ఏరికి గంతేస్తారో నా చేతుల్లో లేదు, కానీ మీ బుర్రలు ఉపయోగించండి, మీ బుర్రలు పదును పెట్టండి. పెట్టుబడులు ఎలా ఉన్నాయి, పెట్టుబడుల వల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏమి, ఆ ఎంప్లాయ్మెంట్ని కన్స్యూమ్ చేయడానికి
అంటే ఎంప్లాయీస్ ఏదైనా కన్జ్యూమ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న సాధనాలేమి, వేతనాలేమి, దానివల్ల రియల్ ఎస్టేట్ బాగుపడే సూచనలు ఉన్నాయా అంటే మనకు 15-20 ఏళ్ల వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికవర్గా అయ్యే ఏ ఛాన్సు లేదు అని నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. అమరావతి గురించి ఉంది, హైదరాబాద్ గురించి మరీ ఖచ్చితమైన సమాచారం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం బూడిదలో వేసిన పన్నీర్తో సమానం. కాబట్టి అందరూ శాంతిగా, నేను నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే పిచ్చి ఉంటే వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని రియల్ ఎస్టేట్తో ఎలా పోల్చుకోవాలని ఒక అద్భుతమైన వీడియో చేయబోతున్నాను. అవన్నీ తిలకించండి. మీ మంచికే చెప్తున్నా, మెల్లగా చెప్పినా, లేట్గా చెప్పినా, లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. కాబట్టి అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే పిచ్చి ఉన్నవాళ్ళు కొద్దిగా సోబర్గా మారి ఆలోచించి, వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు నేను చెప్పిన క్యాల్కులేషన్స్ చేసుకొని భూములను సగానికి సగం అమ్మితే ఇప్పుడే అమ్ముడుపోతాయి, మీకు లాస్ ఉండదు. ఆ వచ్చిన డబ్బు మీరు ఎఫ్డీలో వేస్తే మీరు కలలు కంటున్న రింగ్ రోడ్లు వచ్చే వరకు ఆ అమౌంట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకొని మీ భూములపై తిష్ట వేసుకొని దానిపై చింత చెట్టు మొలిపించి దాని కింద బీడీలు దాగే సంస్కృతి మానుకొని కొద్దిగా ఎంటర్ప్రినర్ అయిపోయి అక్కడ ఇండస్ట్రీ పెట్టండి, కమర్షియల్ క్రాప్స్ చేయండి, మీ ప్రతి ఏటా ఆదాయం 1,00,000 దాటేటట్టు చూసుకోండి. కాబట్టి ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ బాగుపడుతుంది. కానీ చింత చెట్టు కింద బీడీలు కాలుస్తూ గొంగడిపై పడుకుంటే ముఖ్యమంత్రి వచ్చి మీ ఇంటి మీ పొలం పక్కన రోడ్డు తీసుకుపోడు అని అందరికీ స్పష్టం చేస్తూ, రాబోయే రోజులు ఇంకా దారుణంగా మారబోతున్నాయి, సర్దుకోండి అని అందరికీ సూచిస్తూ నమస్కారం.